ఓజీ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినందుకు చాలా మందికి చాలా డౌట్స్ అయితున్నాయి భయ్య. పెయిడ్ రివ్యూసా? లేదంటే చాలా మంది ఇలా పాజిటివ్ రివ్యూస్ ఎందుకు ఇస్తున్నారు అది ఇది అని చెప్పేసి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ దిస్ ఫిలిం, ఈ మూవీ ఎక్కడ కూడా మేము కొత్త స్టోరీ లైన్ ఎక్స్పెక్ట్ చేసో లేదంటే ఏదో మనం చూడండి ఏదో చూస్తామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి అయితే మూవీకి వెళ్ళలేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఫిలిం వాజ్ మాస్ ఎంటర్టైన్మెంట్. మనం రీసెంట్గా చూసిన ఎన్నో మూవీస్ని మీరు కంపేర్ చేసుకోండి, మనకు స్టోరీ లైన్లో ఏమైనా కొత్తగా దొరుకుతుందా? ఏమీ లేదు. చూసిన స్టోరీసే తిరిగి 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 చూస్తున్నాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డైరెక్టర్ హీరోని ఎలా ప్రజెంట్ చేస్తారు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు మూవీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా డిసప్పాయింటెడ్గా ఉండే. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒక మాస్ ఫిలిం, పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్కి కరెక్ట్గా ఫైట్ సీక్వెన్సెస్, కరెక్ట్ బీజిఎం, కరెక్ట్ క్యారెక్టర్ ఎలివేషన్ పడి ఒక్క మూవీ పడితే చాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎంత టైం దొరుకుతుంది, ఎన్ని మూవీస్ చేయగలుగుతారు అనేది తెలీదు. సో ఈ ఏదైతే మూవీ ఉందో దీని మీద ఆల్రెడీ సాంగ్స్ హిట్ అయిపోవడము, ప్రోమో ఏదైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో అది హిట్ అవ్వడము, అండ్ హరిహర వీరమల్లు అంత డిసప్పాయింట్ చేసిన తర్వాత ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పెరిగిపోయినాయి. ఎందుకంటే అట్లీస్ట్ ఈ మూవీ డెలివర్ చేస్తుంది, అది కూడా సుజిత్ ప్రీవియస్ వర్క్ అయిన సాహో చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆడియన్స్కి. దాట్ ఒక్క మాస్ క్యారెక్టర్ ప్రజెంటేషన్ చాలు. అండ్ ఓజస్ గంభీరా వాజ్ దాట్ క్యారెక్టర్ ప్రజెంటేషన్. ఆడియన్స్కి కావాల్సినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైతే చూడాలనుకుంటారో అలాంటి వేలోనే సుజిత్ ప్రజెంట్ చేసి చూపెట్టాడు. అండ్ ఇందులో మీకు క్రేజీ ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఆ కటానా సీక్వెన్సెస్ కానివ్వండి, అండ్ ఇంటర్వెల్ ఎలివేషన్ కానివ్వండి, క్రేజీ లెవెల్లో పడతాయి. అండ్ క్లైమాక్స్ పోర్షన్ ఇస్ ఆల్సో క్రేజీ థింగ్. అండ్ ఇందులో నేను సుజిత్ గారి కంటే ఎక్కువ మన తమనన్నకి టోటల్ నేనైతే క్రెడిట్స్ ఇవ్వాలనుకుంటున్నా. బికాస్ హీ డిడ్ ద బెస్ట్ వర్క్ హీ కెన్ డూ ఫర్ దట్ క్లైమాక్స్. సో మీ ఒపీనియన్ ఏంటి? ఓజీ మూవీ మీరు కూడా ఏదైనా స్టోరీ లైన్ కొత్తగా చూస్తామని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి మాస్ ఎలివేషన్ సీక్వెన్సెస్ అండ్ మనకు కావాల్సిన మాస్ స్టఫ్ దొరుకుతుందని చూడడానికి వెళ్ళారా? కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ పాజిటివ్ నోట్, మూవీ మొత్తంలో పవన్ కళ్యాణ్ గారి వైడ్ షార్ట్స్ ఉంటాయి, అవన్నీ క్రేజీ లెవెల్లో ఉంటాయి. అసలు సినిమాటోగ్రఫీలో ఆ ఫ్రేమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పవన్ కళ్యాణ్ గారికి, అంత వాల్పేపర్ స్టఫే. సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.